మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి ఇక సందేహింపజాలక ఎథెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. పౌలు తిమోతిని తెస్సలోనీయులకు ఉన్నటువంటి సంఘములో ఉన్న విశ్వాసుల దగ్గరికి ఎందుకు పంపించాడు? వారి యొక్క విశ్వాసం యొక్క స్థాయి తెలుసుకోవటానికి తిమోతిని అక్కడికి పంపినట్లుగా మనం చూస్తున్నాం. పౌలుకి ఒక ఆందోళన ఉంది, లేకపోతే శ్రద్ధ అందాం. ఎవరి గురించి? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఆయనకు ఒక ఆందోళన, లేకపోతే ఒక శ్రద్ధ ఉంది. అదేంటంటే వీళ్ళు ఎక్కడ విశ్వాసములో జారిపోతారేమో, ఎక్కడ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో, ఎక్కడ వీళ్ళు విశ్వాసంలో సన్నగిల్లిపోతారేమో అన్న శ్రద్ధ పౌలుకి, ఆ ఆందోళన ఉంది. నేటి దినాలలో ప్రతి సేవకుడికి ఉండవలసిన శ్రద్ధ, ఆందోళన ఏంటంటే ఒక విశ్వాస విషయంలో వీళ్ళు ఎక్కడ జారిపోతారో, వీళ్ళు ఎక్కడ వెనక్కి తిరిగిపోతారో, ఎక్కడ విశ్వాసంలో సన్నగిల్లిపోతారు అనేది ఖచ్చితంగా కాపరికి ఉండవలసినటువంటి శ్రద్ధ. అయితే ఇక్కడ పౌలు ఈ తెస్సలోని సంఘానికి ఆ పట్టణంలోకి వచ్చి సువార్తను ప్రకటించి అక్కడ సంఘాన్ని కట్టి సంఘాన్ని స్థిరపరిచి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘానికి భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, ఇబ్బందులు ఎదురయ్యాయి. వాళ్ళకి చాలా పరిస్థితులు, చాలా కష్టము, బాధ, వేదన, చాలా శ్రమలు వారికి సంభవించాయి. వారికి సంభవించినప్పుడు ఆ సమయంలో పౌలు తిమోతిని పంపించాడు. అయ్యా, నువ్వు వెళ్ళి వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది ఒకసారి చూసిరా, కనుక్కోనరా అని పంపించాడు. ఆ సమయంలో ఈ పత్రికను రాసి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు ప్రత్యేకంగా ఏమంటున్నాడంటే 3వ వచనం 4వ వచనంలో ఈ 3, 4, 2 కలిపి ఉన్నాయి. మొదటి నుంచి చదువుదాం. కాబట్టి ఇక సందేహింపజాలక ఎథెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిమి అని చెబుతూ, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. పౌలు సువార్త ఎలా ప్రకటించాడో తెలుసా? ఎవరికి ఆశ పెట్టి, ప్రలోభ పెట్టి, మీరు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఈ లోకంలో అనేక విధాలుగా మీకు ధనం సమకూర్చబడుతుంది, మీకు ఐశ్వర్యం సమకూర్చబడుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతాయి, మీకున్న కష్టాలు పోతాయి, మీకున్న బాధలు పోతాయని పౌలు ఎక్కడ సువార్త ప్రకటించలేదు. ప్రకటించాడా? ఆయనే చెప్తున్నాడు, మేము మీ దగ్గర ఉన్నప్పుడు. ఎప్పుడున్నాడు పౌలు వాళ్ళ దగ్గర? సంఘాన్ని కట్టినప్పుడు ప్రారంభ దినాలలో వాళ్లకు సువార్తను ప్రకటించి సంఘాన్ని కట్టి కొంతకాలం అక్కడ పరిచర్య చేశాడు. ఆ ప్రారంభ తొలి దినాలలో వాళ్ళు విశ్వాసములో అడుగులేస్తూ, ఏమండి, వారు ఆ యొక్క రక్షణ పొందినటువంటి ఆ తొలి దినాలలో పౌలు వాళ్ళకి ఏం బోధించాడంటే శ్రమలు తప్పకుండా వస్తాయి. వాళ్ళకు ముందుగా పౌలు చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నది అని వాళ్ళకు ముందుగానే వాళ్ళకేసిన పునాది ఏంటయ్యా అంటే
శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, శోధనలు వస్తాయి, పరిస్థితులు చేదాటిపోతాయి. ఏమండి, పరిస్థితులు ఎంతగా వస్తాయంటే చివరికి మరణపు అంచుల వరకు వెళ్ళేటువంటి పరిణామాలు, పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయని వాళ్ళకి నొక్కి వాక్యాన్ని బోధించి, ఇదిగో మనము శ్రమను అనుభవించవలసి ఉన్నది. ఖచ్చితంగా మీరు ప్రభువుని నమ్ముకుంటున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రభువులో మీరు విశ్వాసం ఉంచుతున్నారు, ప్రభువులో మీరు ముందుకు సాగుతున్నారు, మంచిదే. కానీ ఇదిగో శ్రమలు వస్తాయి అని ముందుగానే వాళ్ళకి చెప్పారు. ఈనాడు చాలా మంది విశ్వాసులు బాప్తిసం పొంది కూడా కొంతకాలం భక్తి చేసి, కొంతకాలం దేవునిలో సాగి, ఒక శ్రమ రాగానే, ఒక ఇబ్బంది రాగానే, ఒక శోధన రాగానే, పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోయేసరికి ఎందుకు వారు విశ్వాసంలో దిగజారిపోతున్నారు, ఎందుకు వారు ప్రభువుని విడిచి వెళ్ళిపోతున్నారు, ఎందుకు వారు సంఘానికి దూరం అయిపోతున్నారు, ఎందుకు వారు దేవుని విడిచిపెడుతున్నారంటే వాళ్ళకి సువార్త సరైన రీతిలో వాళ్ళకి అందలేదు. వాళ్ళకి ప్రారంభ దినాల్లోనే శ్రమలు వస్తాయి, మనం ఈ శ్రమలు అనుభవించవలసి ఉన్నదని ముందుగా వాళ్ళకి చెప్పలేదు సువార్త. మీరు ఒకసారి టీవీ ఆన్ చేయండి, ఈ క్రైస్తవ ఛానల్స్ ఏమున్నాయో ఒక్కసారి ఆన్ చేస్తే 100 మందిలో 99% మంది బోధకులు బోధించేటువంటి ఏమండి ఆ వర్తమానాలు ఏంటో తెలుసా? మీకు మేలు కలుగుద్ది, మీకు దీవెన కలుగుద్ది, మీకు ఈ వాగ్దానము మీకు దేవుడిచ్చాడు, దీని గురించి ప్రార్థన చేయండి. అందుకనే చైనా దేశంలో ఇంకే గారు ఆయన 50,000 సంఘాలు కట్టాడంట. ఆయన సంఘానికి చెప్పిన వర్తమానం ఏంటంటే, ముందు చెడ్డ వార్త చెప్పండి, తర్వాత మంచి వార్త చెప్పండి అని చెప్పాడంట. చెడ్డ వార్త, మంచి వార్త. చెడ్డ వార్త అంటే ఏంటి, మంచి వార్త అంటే ఏంటి? మంచి వార్త అంటే సువార్త, చెడ్డ వార్త అంటే తెలుసా? పాపం ఇగో ఇలాగొచ్చింది, పాపంతో నశిస్తే నరకానికి వెళ్తావు, నువ్వు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి, ఎందుకంటే శరీరంతో ఈ లోకంలో ఉన్నావు, అయినా ప్రభువు మీద ఆధారపడితే నీకు సహాయం చేస్తాడు దేవుడు అని ఆ ఇంకయ్య గారు సంఘానికి బోధించాడంట. వాళ్ళ సంఘంలో ఇప్పటికి కూడా చైనా దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు, సువార్త నేరుగెళ్ళి ప్రకటించడానికి లేదు, సువార్త బ్యాన్ చేయబడింది చైనా దేశంలో. అయినా సంఘం విపరీతంగా విస్తరిస్తూ ఉంది. కారణం ఏంటంటే మంచి వార్త నేర్చుకున్నారు వాళ్ళు, చెడ్డ వార్త నేర్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూడండి, చెడ్డ వార్త చెప్తున్నారు ఎవరన్నా? చెడ్డ వార్త చెప్పరు, మంచి వార్తే. చెడ్డ వార్త ఒకవేళ చెప్పినా కానీ చెవులకు ఎక్కదు, మనసు నొచ్చుకుంటది, హృదయం బాధపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి పౌలు ముందుగానే వాళ్ళకి పునాది వేశాడు. ఇదిగో మేము మొదట్లో మీ దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్పాము మీకు? మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నది. ముందుగానే వాళ్ళకి పునాది వేశాడు. అయినా పౌలు యొక్క ఆందోళన, పౌలు యొక్క శ్రద్ధ ఏంటో తెలుసా? వాళ్లకు ముందుగానే శ్రమలు అనుభవించవలసి ఉంది, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా మీరు భయపడొద్దు, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి, ప్రభువు మీద మీ భారాన్ని వేయండి, ప్రభువుకు ప్రార్థన చేయండి, దేవుడే మిమ్మల్ని అన్నిట్లో నుంచి తప్పిస్తాడు, వాక్యముని గట్టిగా పట్టుకోండి అని వాళ్లకు మొదట్లో ఆ తొలి దినాలలో వాళ్ళకు పునాది వేసినప్పటికీ పౌలు యొక్క ఆందోళన, శ్రద్ధ ఏంటో తెలుసా? నేను చెప్పాను, అయినా విశ్వాసంలో ఉన్నారా లేరా? ఈ శ్రమలు వచ్చాయి కదా, శ్రమలు తట్టుకొని నిలబడుతున్నారా? సంఘములో శ్రమలు చూసి భయపడి పారిపోతున్నారని పౌలుకు ఒక ఆందోళన, శ్రద్ధ కలిగి తిమోతిని వారి దగ్గరికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3-4 వచనాలలో దేవుని ప్రణాళికలో శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికలో మనందరము కూడా ఏమి అనుభవించటానికి నియమింపబడ్డాం చెప్పండి? శ్రమలు అనుభవించటానికి నియమింపబడి ఉన్నాం. అందుకని ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, వితౌట్ సఫరింగ్ దెర్ ఈజ్ నో క్రిస్టియానిటీ అన్నాడు. అంటే శ్రమలు లేకుండా క్రైస్తవ్యము లేదు, శ్రమ లేకుండా క్రైస్తవుడు లేడు. క్రైస్తవుడు శ్రమల గుండా ప్రయాణం చేయవలసిన వాడు, క్రైస్తవుడు శోధనల గుండా ప్రయాణం చేయవలసిన వాడు, క్రైస్తవుడు
గాఢాంధకారపు లోయల గుండా ప్రయాణం చేయవలసిన వాడు. కాబట్టి ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావు, నాకు బాధలన్నీ పోతాయి అనుకోవద్దు. దేవుణ్ణి నమ్ముకుంటే ఇంకా కష్టాలు ఎక్కువైతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, శోధనలు ఎక్కువైతాయి. అయినా భయపడొద్దు. ఎందుకో తెలుసా? ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ శోధనలో, ఆ ఇబ్బందులలో, ఆ ఇరుకులలో ఎవరుంటారు మనతో? దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దావీదు 23వ కీర్తనలో ఏమన్నాడు తెలుసా? నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు అస్సలు భయపడను. ఎందుకంటే దావీదుతో ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. మన జీవితం ఎప్పుడు కూడా సాఫీగా సాగదు. మన జీవితము ఎలాగుంటదంటే ఎత్తు పల్లాలు కలిగి ఉంటది. మన జీవితము ఎగుడు దిగుడుగా ఉంటది. అటువంటి జీవితంలో ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. పౌలు చెప్తున్నాడు, ముందుగానే చెప్పాడు, మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగిందంట. పౌలు ఏదైతే ప్రారంభ దినాల్లో తెస్సలోని విశ్వాసులకు చెప్పాడో, మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, పౌలు చెప్పినట్లుగా అలాగనే జరిగింది అని పౌలు అంటున్నాడు. కాబట్టి క్రైస్తవుడు అన్నిటికీ సిద్ధపడి దేవునిలో ఉండాలా. సుఖానికి సిద్ధపడాలా, కష్టానికి సిద్ధపడాలా, ఏమండి వేదనకు కూడా సిద్ధపడాలి. అసలు ఎందుకు శోధనలు వస్తాయి, ఎందుకు కష్టాలు వస్తాయి దేవుని నమ్ముకున్న తర్వాత అని మనం ఆలోచన చేస్తే, కష్టాలు శోధనలు దేవుని బిడ్డలారా 3 రకాలుగా వస్తాయి. ఒకటి, దేవుడు ఆ వ్యక్తిని వాడుకోవాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తికి కొన్ని అనుభవాలను దేవుడు నేర్పించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి ద్వారా దేవుడు మహిమ పొందాలనుకున్నప్పుడు, పరీక్షించాలనుకున్నప్పుడు దేవుడు పెట్టే పరీక్షల వల్ల మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. రెండవది, సాతానుడు మనల్ని శోధిస్తాడు. మూడవది, మనము దేవుని నమ్మిన తర్వాత కూడా మన జీవితంలో చేసే అపరాధాలను బట్టి, తప్పులను బట్టి శ్రమలు వస్తాయి. ఈ 3 కోణాల నుంచి క్రైస్తవుడి మీద దాడి జరుగుతూనే ఉంటుంది, విశ్వాసం మీద. అయితే ఈ 3 కూడా మనము ఎక్కడ కూడా ఓడిపోకుండా మనం వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన, విశ్వాసము, వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, ఇవి 4 చాలా ప్రాముఖ్యం. ప్రార్థన, విశ్వాసము, వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, ఇవి 4 క్రైస్తవ జీవితానికి 4 పిల్లర్స్ లాంటివి అన్నమాట. ప్రార్థన లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, వాక్యము లేకపోయినా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోయినా, ఈ 3 ఏది లేకపోయినా మనం సతికిలబడతాం. 2 కాళ్ళు ఉంటేనే సమానంగా నడవగలుగుతాం. 1 కాలుతోని సమానంగా నడవలేం. 2 చేతులు ఉంటేనే సమానంగా పని చేయగలుగుతాం. 1 చేతితోని పని చేయలేం. 2 కళ్ళు ఉంటేనే స్పష్టంగా చూడగలుగుతాం. 1 కన్నుతోని చూడలేం. 2 చెవులు ఉంటేనే మనము స్పష్టంగా వినగలుగుతాం. 1 చెవితోని స్పష్టంగా వినలేం. అలాగనే ఇవి 4 క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. పౌలు అలాగే జరిగినది కదా అని చెబుతూ, ఇది మీకును తెలియను. వాళ్ళకు కూడా తెలుసు అంట. ఏం తెలుసు వాళ్ళకి? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయని వాళ్ళకు కూడా తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. శ్రమలు అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇది విచిత్రంగా ఉంది కదా. అయ్యో, ఈ దేవుడిని నమ్ముకుంటే నాకేదో కాలం కలిసి వస్తుంది, నేను పట్టిందల్లా బంగారం అయిద్ది అనుకుంటే శ్రమలు అనుభవించడానికి దేవుడు పిలిచాడంట. మరి క్రైస్తవ జీవితం అంటేనే అది. దేవుడు ఆ శ్రమల్లో కూడా నీకు శాంతినిస్తాడు, ఆ శ్రమల్లో కూడా నీకు సమాధానం ఇస్తాడు, ఆ శ్రమల్లో కూడా నీకు ఆనందాన్ని కలుగు చేస్తాడు, ఆ శ్రమల్లో కూడా నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు విశ్వాసంలో దిగజారిపోకుండా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత ఏమర్థం అవుతుంది? క్రైస్తవుడికి ఏముంది చెప్పండి? శ్రమలు ఖచ్చితంగా ఉన్నాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. పౌలుకు ఎన్ని శ్రమలు వచ్చాయి తెలుసా?
అసలు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తాయి, పౌలుకి ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చాయంటారు చెప్పండి. ఆయన దేవుని సేవ చేస్తున్నాడు కదా. ఒక రాత్రంతా సముద్రంలో ఉన్నాడంట, ఉపవాసాలతో ఉన్నాడంట, రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు. ఈయనకు వచ్చిన శ్రమలు మనలో ఎవ్వరికి రాలేదు. ఎందుకు పౌలుకి అన్ని శ్రమలు వచ్చాయంటే, పౌలు ఏదో తప్పు చేశాడని కాదు, సాతానుడు కూడా పౌలును శోధించలేదు, దేవుడు అనుమతించాడు. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలసి ఉన్నదో. పౌలు ఉదాహరణకి మాంకాలం కూడా వచ్చాడు అనుకుందాం సువార్త చేయడానికి. ఇక్కడ సువార్త ప్రకటించగానే ఆయన అక్కడ రాళ్లతో కొట్టాడు, ఇక్కడ రాళ్లతో కొట్టారని ఇంకొక ఊరికి వెళ్ళాడు, అక్కడ బెత్తాలతో కొట్టాడని ఇంకొక ఊరికి వెళ్ళాడు. ఒకవేళ యూదులే గనక అతన్ని సంతోషంగా అంగీకరించి చేర్చుకొని ఉంటే, యూదులే గనక ప్రేమ చూపించి ఉంటే, ఈరోజు నీకు నాకు సువార్త అందేదే కాదు. పౌలు ఒక్కచోటనే సువార్త చేసి ఉంటే, పౌలుని దేవుడు ఎందుకు శ్రమలను అప్పగించాడు, పౌలు జీవితంలో ఎందుకు కఠోరమైనటువంటి ఆ ఇబ్బందులు ఇరుకులని దేవుడు అనుమతించాడంటే, పౌలు ద్వారా ప్రపంచానికి సువార్థీకరణ జరిగించాలని పౌలుని ఒక్కచోట దేవుడు ఉంచలేదు. అనేక శ్రమలు, ఇబ్బందులలో, వాటన్నిట్లలో పౌలుని దేవుడు నడిపిస్తూ అనేక ప్రాంతాలకు, ప్రపంచమంతటికి సువార్త ప్రకటించబడేటట్టుగా దేవుడు యొక్క ప్రణాళిక జరగటానికి పౌలు యొక్క జీవితంలో దేవుడు అన్ని కఠినమైన శ్రమలను అనుభవించాడు. మన జీవితంలో కూడా ఎందుకు శ్రమలు వస్తాయంటే ఇదొక కారణం కావచ్చు. దేవుడు మన జీవితంలో ఆయన ప్రణాళికను, ఆయన చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చాలంటే అది ఊరికనే నెరవేర్చబడదు, అది ఉట్టిని నెరవేర్చడు దేవుడు. దాని వెనకాల ఎంతో శ్రమ, బాధ, కష్టం, ఇబ్బంది. ఇప్పుడు దావీదుని తీసుకోండి. దావీదుని దేవుడు ఒకేసారి సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, దావీదుకి పట్టాభిషేకం జరిగించటానికి, దావీదుకి ఇజ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా దేవుడు చేయటానికి, ఆ వెనక్కి తిరిగి చూస్తే దావీదు ప్రారంభ దినం ఎక్కడ ప్రారంభమైందంటే గొర్రెల దొడ్డులో ప్రారంభమైంది. గొర్రెలు కాసేవాడు, అడవిలో గొర్రెలు మేపుతున్నప్పుడు గొర్రెల మంద మీదకి సింహాలు, పులులు, తోడేళ్ళు ఆ గొర్రెలను చంపడానికి వచ్చినప్పుడు, నోట్లు పట్టుకొని వెళ్తున్నప్పుడు వెంటాడి ఆ పులిని, సింహాన్ని, తొడేలు పట్టుకొని వాటి నోట్లో ఉన్న గొర్రె పిల్లను కూడా విడిపించాడు. ఎంత కష్టం అండి! ప్రాణాలకు తెగించాడు, అన్నల చేత అవమానాలు భరించాడు. తండ్రి ఇతడు ఎందుకు పనికిరాడని, గొర్రెలు కాసుకోవడానికి పనికి వస్తాడని గొర్రెలకే పరిమితం చేశాడు తండ్రి దావీదుని. యుద్ధంలో ఉన్న అన్నలను చూడటానికి, పలకరించడానికి, పరామర్శించడానికి, వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వటానికి వెళితే అన్నలు సరే మా తమ్ముడు వచ్చాడు కదా అని ప్రేమగా పలకరించి, ఇంటి దగ్గర నాన్నగారు బాగున్నాడా, నీ గొర్రెల మందలు ఎలా ఉన్నాయని ఇవేమీ అతన్ని క్షేమంగా అతనికి మాట్లాడట్లేడు అన్నలు. అరే ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీకేం పని ఇక్కడికి, వెళ్ళిపో. ఎంత అవమానం అండి, ఎంత వేదన, ఎంత బాధ. సరే అట్లుండగా ప్రాణాలకు తెగించి గొల్లియాతుని పడగొట్టాడు. గొల్లియాతుని చంపిన తర్వాత ప్రజలలో ఒక పాట వినపడతా ఉంది. ఏ పాట? సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. 1000 ఎక్కడా, 10,000 ఎక్కడా? అతని మీద కక్ష మొదలైంది. సొంతం పిల్లనిచ్చిన మామని చంపడానికి పరిగెత్తించాడు. రాత్రులు పగర్లు నిద్రాగారాలు లేకుండా అరణ్యంలో పరిగెత్తాడు. ఆకలికి ఓర్చుకున్నాడు, ఎండకు ఎండాడు, వానకు తడిచాడు. ఆ అడవిలో చీకట్లో పాములకు, తేళ్లకు అన్నిటికీ తట్టుకొని అడవిలోనే బస చేశాడు. భార్య పిల్లలకు దూరం అయిపోయాడు. ఇదంతా జరిగినాక ఒకరోజు దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద పట్టాభిషేకం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక స్థాయికి వెళ్ళాలంటే ఊరికనే రాదు. కష్టం లేకుండా, శ్రమ లేకుండా, ఇబ్బంది లేకుండా, దాని వెనకాల ఎంతో కొంత మూల్యము చెల్లించకుండా ఏది కూడా ఒక స్థాయిలోకి రాదు. అలాగే ఎంత కష్టపడితే కష్టం లేకుండా ఏది రాదు, శ్రమ లేకుండా ఏది ఉండదు. ఇబ్బందులు ఎదురవ్వకుండా నీకు ఒక మంచి స్థాయి రాదు. ఉదాహరణకి యోసేపును కూడా మీరు ఆలోచన చేయండి. యోసేపు ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమైన వ్యక్తిగా, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మార్చబడటానికి దాని వెనకాతలు ఎంత కష్టం అంటే ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. ఎంత
ఇబ్బంది, ఎంత వేదన, ఎంత కష్టము, ఎంత శోధన. నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, శోధనలు ఖచ్చితంగా వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి, అనారోగ్య పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. వీటన్నిట్లలో నీవు తట్టుకొని నిలబడటానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకరోజు వీటన్నిటినీ నువ్వు దాటుకొని ముందుకు రాగలిగితే ఒకరోజు దేవుడు ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఒక కీడు వెనకాల మేలును దాచిపెడతాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక శోధన, ఒక కష్టం వచ్చిందంటే దాని వెనకాతల ఏదో దేవుని ప్రణాళిక, ఏదో దేవుని యొక్క చిత్తము. మనల్ని సరిచేయటానికే కావచ్చు, మనల్ని ఇంకొక స్థాయి మెట్టుకు ఎక్కించడానికే కావచ్చు, ఇంకా మనలో ఉన్న విశ్వాసాన్ని బలపరచడానికే కావచ్చు, ఇంకా దేవునిలో మనము స్థిరంగా నిలబడటానికే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మొత్తానికి శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినాయని మనం విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. అయ్యో నేను చర్చికి వస్తే నాకు ఏదో మంచి జరుగుద్ది అనుకుంటే నాకు ఇట్లాంటి పరిస్థితి ఎదురైందేంది అని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ పరిస్థితిని నువ్వు దాటగలిగితే దాని తర్వాత దేవుడు ఒక మంచి భవిష్యత్తును, ఒక మంచి ఆశీర్వాదాన్ని నీ కొరకు ఆయన ఒక మంచి మేలును, శ్రేష్టమైన మేలును ఆయన దాచిపెట్టి ఉంచాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. పౌలు జీవితంలో ఇంకొక అనుభవం చూడండి. పౌలుని తిమోతి ఎటువంటి పరిస్థితుల్లో వెంబడించాడంటే, నేను చదువుతాను మైకులో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇంతవరకు బాగానే ఉంది. అంతియోకయ, ఇకోనియా, లూస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి. పౌలుని తిమోతి ఎలా వెంబడించాడంటే, పౌలుకి ఇకోనియా, లూస్త్రా ఇటువంటి ప్రాంతాలలో పౌలుకి ఎదురైన హింసలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ తెలిసి కూడా పౌల్ని వెంబడించాడు. అంటే పౌల్ని వెంబడించాడంటే ఇండైరెక్ట్గా ఎవరిని వెంబడించాడు? తిమోతి దేవుణ్ణి వెంబడించాడు, వాక్యాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు పౌలు ముందు వెళ్తున్నాడండి, పౌలు నమ్ముకున్నాడు ముందు దేవుణ్ణి, తిమోతి తర్వాత వచ్చాడు. పౌలుకి భయంకరమైన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, బెత్తాలతో కొట్టబడుతున్నాడు, రాళ్లతో కొట్టబడుతున్నాడు. పౌలుకి రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పౌలుకి సరైన నిద్ర లేదు, పౌలుకి ఉండటానికి ఇల్లు లేదు. ఈ ఊరికి వెళ్తే ఆ ఊరిలో కొడుతున్నాడు, ఆ ఊరికి వెళ్తే ఇంకొక ఊరిలో కొడుతున్నాడు, ఒక ఊరిలో పండుకుంటే రాత్రి వచ్చి మీద పడి కొడుతున్నారు. ఇన్ని తెలిసిన తిమోతి ఏమనుకోవాలా, అరే నేనేదో పట్టిందల్లా బంగారం అయ్యిద్ది అనుకుంటే ఈ ముందు నమ్ముకున్న పౌలుకే గతి లేదు, ఈయన రాళ్ళతో కొడుతున్నారు, బెత్తాలతో కొడుతున్నారు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈయనదే సక్కరంగా లేదు, నాదేం బాగుంటుందని పౌలు తిమోతి వెనక్కి వెళ్ళిపోవచ్చు. అవునా కాదా? ఈనాడు చాలామంది అట్లా వెళ్ళిపోయే వాళ్ళు లేరా? ముందు నమ్ముకున్న వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి నమ్ముకున్న వాళ్ళకి ఇంకా శోధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూ ఉన్నా కానీ తర్వాత వచ్చిన వాళ్ళకి, ముందు నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకేం మంచిగా లేదు, మాకేం బాగుంటుంది అని వెళ్ళిపోయే వాళ్ళు లేరంటారా? ఉన్నారు ఖచ్చితంగా. కానీ తిమోతి అట్లా వెళ్ళిపోలేదు. తిమోతి అంట పౌలు యొక్క శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటిని చూస్తూ ఉన్నాడు. అన్ని జరిగిన పౌలునే వెంబడించాడు. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు, వీటన్నిటిలో ఎవరు తప్పించాడంట? 11వ వచనము, అంతియోకయ, ఇకోనియా, లూస్త్రాలోను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను చూచితి, సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను, అంటే ప్రభువు పౌల్ని వాటన్నిటిలో నుంచి తప్పించాడా లేదా? చివరికి తప్పించాడు. ఎందుకు తప్పించాడు? వాటన్నిటిని సహించాడంట. అన్నిటిని దేవుని కొరకు సహించాడు, అన్నిటిని దేవుని కొరకు దిగమింగుకున్నాడు, అన్నిటిని దేవుని కొరకు ఓర్చుకున్నాడు. క్రైస్తవ్యం అంటేనే దేవుని కొరకు నింద, శ్రమ, ఇబ్బంది, ఆకలి, దప్పులు, కష్టము, శోధన అన్నిటినీ సహించి దేవునిలోనూ ముందుకెళ్తే ఒకరోజు దేవుడు అన్నిటిని దేవుడు తప్పిస్తాడు. దేవుడు విడిచిపెట్టడు.
దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు వదిలిపెడితే తప్ప, నువ్వు విడిచిపెడితే తప్ప దేవుడు విడిచిపెట్టడు, దేవుడు ఎడబాయడు. ఆయన ప్రతి వ్యక్తిని కూడా గట్టిగా పట్టుకుంటాడు, శ్రమల్లో తోడుగా ఉంటాడు, ఇబ్బందుల్లో తోడుగా ఉంటాడు, ఇరుకుల్లో తోడుగా ఉంటాడు, శోధనలలో తోడుగా ఉంటాడు. అన్నిట్లలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, అన్నిటిని సహించాలి, అన్నిటిని ఓర్చుకోవాలి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు కూడా అన్నిటిని సహించాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, పౌలంట క్రీస్తు శ్రమలలో పాలు పొందాడంట. ఎవరి శ్రమలలో? క్రీస్తు శ్రమలలో పాలు పొంది ఉన్నాడు. మనం కూడా దేవుని కొరకు శ్రమలు అనుభవించే వారిగా ఉండాలి. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బంది ఎదురైందని, నాకేదో మంచి జరగలేదని వెనక్కి వెళ్ళిపోకూడదు. వెనక్కి వెళ్ళిపోతే గొప్ప రక్షణను మనం కోల్పోతాం, పరలోకాన్ని కోల్పోతాం. అయితే మనకి ఎట్లా ఉంటుందంటే, శోధన వచ్చినప్పుడు ఆ పరిస్థితులలో వెనక్కి వెళ్ళిపోవాలనే ఎక్కువగా ఉంటుంది. అయ్యో, ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటుని, ఎందుకు చర్చికి వస్తుంది, అప్పుడే బాగుంది, ఇప్పుడేం బాగలేదు అన్నట్టుగా కొన్నిసార్లు జీవితంలో ఆ పరిస్థితులు ఎదురవుతాయి. నేను అంటాను, ఆ పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని సహిస్తే ఒకరోజు ప్రభు వాటన్నిటిలో నుంచి మనల్ని ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.